మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ పోషణ పక్షంలో భాగంగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే మహిళలు బాగుండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ మంచిగా ఎదగాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక పదార్థాలను అందించడం జరుగుతోందని ఆయన అన్నారు. మరి ఇవాళ మన ప్రజల ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చి మన సంవత్సరం 13 నెలలు అవుతా ఉన్నది. మన సంవత్సరం లోపలనే మరి మా మహిళలు మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఉండాలా, మా పిల్లలు మంచిగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే కాదు, మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే బ్రహ్మాండంగా మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు మన మహిళలను ఎవరు పట్టించుకోలే, మన అంగన్వాడీ టీచర్లను ఎవరు పట్టించుకోలే. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అని కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. అదే మనం వచ్చిన వెంటనే మరి అందరు బాగుండాలా, అందరు మంచి బియ్యం తినాలా అనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మరి మన పిల్లల ఎదుగుదల, మన భవిష్యత్ తరాల ఎదుగుదల మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మన